హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గా 1 గ్రామ్ జ్యువెలరీ. సో ఈరోజు ముందుకు మరికొన్ని కొత్త కలెక్షన్స్ తోటి కొత్త వీడియోని అయితే తీసుకొని వచ్చేసానండి. మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చెప్తున్నానండి. సో ప్లీజ్, ఎండలు అయితే ఫుల్గా దంచేస్తున్నాయి. ఆంధ్ర తెలంగాణ మొత్తం ఎక్కడ చూసినా సరే అలాగే ఉన్నాయండి. మ్యాక్సిమం బయటికి వెళ్ళకుండా ఉండండి వీలైనంత వరకు కూడాను. ఒకవేళ వెళ్ళాల్సి వచ్చినట్లయితే కంపల్సరీ తలకి ఎవరేమనుకున్నా సరే టోపీ అనో లేకపోతే ఏదైనా టవల్ అయినో వేసుకొని వెళ్ళిపోండి. అబ్బా టవల్ వేసుకుంటే ఏమనుకుంటారు, టోపీలు వేసుకుంటే ఏమనుకుంటారు అంటే గొడుగులు యూజ్ చేయండి. వర్షాకాలమే వాడాలని రూల్ ఏం లేదు కదా. సో ఎండాకాలమైనా సరే మనం గొడుగులు అయితే వాడచ్చు. సో ప్లీజ్ అండి, ఎందుకంటే ఎండలు అంత దారుణంగా ఉన్నాయి. ఏ షాపింగ్స్ ఉన్నా ఏమున్నా సరే మ్యాక్సిమం ఈవినింగ్సే పెట్టుకోండి. ఈవినింగ్ కూడా వెళ్ళేలా లేదండి, అస్సలు చాలా కష్టంగా ఉంది. ఈవినింగ్ బయటికి వెళ్ళినా ఒకసారి ట్రాఫిక్ పెరిగిపోతుంది, హీట్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఓకే, సో మళ్ళీ మన కలెక్షన్లోకి అయితే వచ్చేద్దాం. ఏంటంటే మన సబ్స్క్రైబర్స్కి నా వైపు నుంచి నేను అలా చెప్తున్నాను, వీళ్ళనంత ఎక్కువ వాటర్ తీసుకోండి, పిల్లల్ని చాలా కేర్ఫుల్గా ఉంచండి. హాలిడేస్ కదా, వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఆడేస్తుంటారు. నేను ఇంట్లో పోయి చూస్తున్నానండి, మా ఇంట్లో రోజు ఇదే గొడవ అయిపోతుంది నాకు పిల్లలతోటి. హాఫ్ డే స్కూల్స్ తర్వాత నెక్స్ట్ హాలిడేస్లో వీళ్ళు అస్సలు మన మాట వినరు. ఓకే, ఈరోజు కలెక్షన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా నిన్న మొన్న వచ్చాయి, బట్ వీకెండ్ ఎలాగో మీరు బిజీగా ఉంటారు, ఎక్కువ చూడరు అని చెప్పేసి ఈరోజు నైట్కి పెడుతున్నాను. ఈరోజు నైట్ పెడితే మీరు ఫ్రీ అయ్యాక రేపు మార్నింగ్ అయినా సరే చూస్తారు కదా, అలా అనమాట. అండ్ అందరికీ చెప్తున్నాను, మీరు చూస్తున్న ప్రతి ఐటమ్ కూడా మీకు మ్యాక్సిమం ఫ్రీ షిప్పింగ్లోనే అవైలబుల్గా వస్తాయి. అండ్ అది బ్లాక్ బీడ్స్ ఒకటి 540 పడిందండి. నేను ఒకసారి చెక్ చేసి చెప్తాను మళ్ళీ అది. అండ్ ఈ మాటీలు అయితే చాలా రేర్ కదండి, ఎప్పుడో ఒకసారి వస్తే అయిపోతుంటాయి. సో వీళ్ళంతవరకు ఫాస్ట్గా బుక్ చేయడానికి ట్రై చేసుకోండి. రేపు ఈరోజు సండే కాబట్టి మ్యాక్సిమం కొంచెం క్లోజే ఉంటుంది షాప్ అనేది. అండ్ రిక్వెస్ట్ చేస్తున్నానండి, వర్కింగ్ డేస్లో తప్పితే నార్మల్ డేస్లో రిప్లైస్ కొంచెం లేట్ అవుతాయండి. అంటే మీరు ఈ వీడియో చూసే వాళ్ళ కోసం చెప్తున్నాను. 10:30 నుంచి 6:30 వరకు వర్కింగ్ అవర్స్ అండి అవైలబిలిటీ చెక్ చేయడానికి. సో వన్స్ మీరు అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత పేమెంట్ ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటుకైనా వేయచ్చు, బట్ మ్యాక్సిమం వితిన్ 1 అవర్ లోపు పే చేయడానికి ట్రై చేయండి. అంతకంటే లేట్ అయితే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ చెక్ చేసుకోండి స్టాక్ ఉందా లేదా అని చెప్పేసి. డే చేంజ్ అయ్యిందంటే ఖచ్చితంగా స్టాక్ అనేది చేంజ్ అయిపోతుందండి. ఎందుకంటే నైట్లో కూడా చాలామంది బుకింగ్స్ చేసేవాళ్ళు ఉంటారు. కొన్నిసార్లు ఏముందండి, మీకు రిప్లై ఇచ్చాక మీరు పే చేయలేదు, సడన్గా ఒకళ్ళు వచ్చేసి బల్క్గా ఒక 20 పీసెస్ తీసుకున్నారంటే స్టాక్ అయిపోతుంది. కాబట్టి సో డేట్ చేంజ్ అయిందంటే మళ్ళీ అవైలబిలిటీ చెక్ చేసుకుని బుక్ చేయండి, ఓకేనా. ఇంకోటి ఏంటంటే వడ్డానాలండి, చాలామంది అడుగుతున్నారు. సో బట్ అవి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నాయండి. సో వీలైనంత వరకు మీరు ఇక్కడ చూడండి. సో ఫాస్ట్గానే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. స్టాక్ ఉన్నట్లుగా నేను చెక్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తాను. అండ్ ఇవైతే ఫుల్ క్రేజీ వడ్డానాలండి సెట్స్. ఎన్నిసార్లు వస్తున్నాయో అసలు అలా వెళ్ళిపోతున్నాయండి. పీసెస్ తెప్పించడం స్టాక్ అవుట్ అవడం జరుగుతుంది. ఓకే, అండ్ మన ఆన్లైన్ బుకింగ్ గురించి ఒకసారి కొత్తగా చూసే వాళ్ళకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయండి, చెప్పేస్తాను. ఎందుకంటే మీకు మళ్ళీ తర్వాత చెప్పడం అంటే పర్సనల్గా ప్రతి ఒక్కరికి చెప్పడం కష్టమైపోతుంది నాకు. ఫస్ట్ అయితే కాల్స్ అయితే అస్సలు చేయొద్దండి, ఓన్లీ ఆన్లైన్లో మెసేజ్ మాత్రమే చేయాలి. సెకండ్ వచ్చేసి ఇది కంప్లీట్లీ ఆన్లైన్ సర్వీస్ మాత్రమేనండి, షాప్ సర్వీస్ అయితే లేదు. సో చాలామంది ప్లేస్ ఎక్కడండి వచ్చి విజిట్ చేస్తామంటున్నారు, ఓన్లీ ఆన్లైన్ మాత్రమేనండి. ఇందులో చాలా వరకు నా హ్యాండ్ స్టాక్ ఉంటుంది, అలాగే కొంత ఏమంటారు డీలర్షిప్ కూడా ఉంటుందండి. సో ప్రతిదీ బై హ్యాండ్ అని మాత్రం చెప్పట్లేదు నేను. కొన్ని హ్యాండ్ స్టాక్ మెయింటైన్ చేస్తుంటాము, కొన్ని వచ్చేసి డీలర్గా మేము మెయింటైన్ చేస్తుంటాం అనమాట. సో ఇందులో ఎక్కడ అబద్ధాలు అయితే లేదు, ఓపెన్గా చెప్పేస్తున్నాను. అండ్ రెండోది వచ్చేసి మీరు వర్కింగ్ అవర్స్ అంటే 10:30 తర్వాతనే అవైలబిలిటీ చెక్ చేసుకోండి. మ్యాక్సిమం అండి 10:30 నుంచి 3 లోపు ఖచ్చితంగా అడగండి. సో 3 తర్వాత అడిగిన వాళ్ళకి రిప్లై ఇంకొంచెం ఆలస్యం అయితే అవుతుంది. చెప్పలేనండి, ఒక్కోసారి ఫాస్ట్గా రిప్లై వస్తుంది, ఒక్కోసారి కొంచెం ఆలస్యం కావచ్చు. అండ్ ఈవినింగ్ 6:30 నుంచి నైట్ 9 లోపు మీడియం లెవెల్లో రిప్లైస్ వస్తాయండి. అంటే నేను ఫ్రీగా ఉన్నాను అనుకోండి, ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. లేదు పిల్లలకు ఎగ్జామ్ చదివించుకోవడమో లేకపోతే వంట చేసుకోవడం లాంటి పనులు చేస్తుంటే రిప్లై ఆలస్యం అవుతుందండి. మీరు ఫ్రీగా ఎప్పుడుంటే అప్పుడు నాకు మెసేజ్ చేస్తారు కదా, అలాగే నాకు కూడా ఇంట్లో వర్క్స్ ఉంటాయి కాబట్టి రిప్లై కొంచెం అటు ఇటు అవ్వచ్చు. అండ్ కొంతమంది ఏంటంటారు, మీ వర్క్ అదే కాబట్టి మీరు ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాలి, ఇంకో హాఫ్ అన్ అవర్కైనా రిప్లై ఇవ్వాలి కదా అంటారు. సో ప్లీజ్ అండి, చాలా నెంబర్స్ వస్తుంటాయి కాబట్టి కన్ఫ్యూజ్ అయిపోతుంటాం. ఎంత స్క్రోల్ అవుట్ చేసినా కూడా పైకి కిందికి అన్నప్పుడు మిస్సింగ్ అవుతుంటాయి, కొందరు రిప్లై ఇవ్వలేము కాబట్టి. సో నా రిక్వెస్ట్ ఏంటి అంటే 10:30 నుంచి 6:30 లోపు మెసేజ్ చేయండి. అప్పుడు అడిగిన వాళ్ళకి వీలైనంత ఒకవేళ నేను రిప్లై ఇవ్వకపోతే మళ్ళీ ఒక 2-3 అవర్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ మెసేజ్ చేయండి. అప్పుడు నాకు కూడా అనిపిస్తుంది వీళ్ళకి ఖచ్చితంగా కావాలి అని. సో అలాంటి వాళ్ళకి నేను 1 డే లేట్ అయినా సరే, అంటే ఒకవేళ నైట్ అయిపోతే నెక్స్ట్ డే మార్నింగ్ అయినా మ్యాక్సిమం రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తానండి. ఓకే, సో ఇదొక్కటి కొంచెం మీరు ఓపిక్గా వెయిట్ చేయాలి. నెక్స్ట్ నేను ముందే చెప్పాక మాత్రం మీరు వితిన్ 1 అవర్లో పే చేయాలండి. మీరు అనొచ్చు, మీరేమో లేట్గా రెస్పాండ్ అవుతారు, నేను మాత్రం వెంటనే పే చేయాలంటే ఏం చేస్తాను చెప్పండి. ఆన్లైన్లో కాబట్టి వితిన్ సెకండ్కి ఆర్డర్స్ వచ్చేస్తూ ఉంటాయి, ఓకేనా.
ఇకపోతే ముందే పేమెంట్ చేయాలి, క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు. ఐటమ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఓపెనింగ్ వీడియో తీయాలి. ఓపెనింగ్ వీడియో లేకపోతే మాత్రం డ్యామేజ్ వచ్చినా వేరే ఐటమ్ వచ్చినా మేమైతే రెస్పాన్సిబుల్ కాదు. సో మీ దగ్గర ఓపెనింగ్ వీడియో ఉంది అంటే ఖచ్చితంగా ఎక్స్చేంజ్ చేయిస్తాము. కొంచెం అడ్రస్ ఇవ్వడం ఒక 1 or 2 days, అంటే ఆ వీడియో చూశాక ఎంతవరకు ఇది ఎక్స్చేంజ్ పాసిబుల్ మేము చెక్ చేసుకొని మీకు రెస్పాండ్ అయ్యి అడ్రస్ అయితే ఇస్తామండి. ఏదో ఒక అడ్రస్, ఒక షాప్ లొకేషన్ అడ్రస్ అయితే ఇస్తాము. సో మీరు అక్కడికి వెళ్తే అంటే ఒక గోడౌన్కి పంపిస్తామండి. ఎందుకంటే డ్యామేజ్ వచ్చిన పీస్ అయితే మనం ఇంకా ఉంచుకోలేము కదా. సో అవి అక్కడ మళ్ళీ మనం రీమేకింగ్ చేయించడానికి కావచ్చు, అలా వేయించడానికి పంపిస్తామన్నమాట. లేదనుకోండి వేరే ఐటమ్ వస్తే అది ఇంకెవరికైనా మనం కొరియర్ చేయడానికి చూసుకుంటాము. అలా మీకు ఒక అడ్రస్ అయితే ఇస్తాము. మీరు ఆ అడ్రస్కి కొరియర్ చేయాల్సి ఉంటుంది. మీరు అది కొరియర్ చేశాక వన్స్ అది మాకు అక్కడ రీచ్ అయ్యిందని చెప్పిన తర్వాత మీరు మాకు ఇన్ఫామ్ చేస్తే సో మేము అది చెక్ చేసుకొని మీకు మళ్ళీ మీ పీస్ రావాల్సిన పీస్ని స్టాక్ ఉందో లేదో చూసి మళ్ళీ మీకు రీషిప్పింగ్ చేపిస్తాము. బ్యాంగిల్స్ వచ్చేసి కరెక్ట్ సైజ్ చెప్పాలండి. మట్టి గాజులకి ఈ గాజులకి సైజ్ వేరియేషన్ ఉంటుంది. సో కంపల్సరీ మీరు గూగుల్ సైజ్ చెక్ చేసుకొని చూసుకోండి. ఒక 1/4 ఇంచు ఎక్కువైనా తక్కువైనా పర్లేదు అనుకున్న సైజుని చెప్పండి. మీరు కొంచెం లూజ్ ప్రిఫర్ చేస్తారనుకోండి, ఒక నెంబర్ పెద్దది చెప్పండి. కొంచెం టైట్గా అయినా వేసుకుంటారనుకుంటే ఒక నెంబర్ చిన్నది చెప్పచ్చు. ఎందుకంటే కొంతమంది మార్జిన్ దగ్గర ఉంటుంది అనమాట. 2.4 కాదు, 2.6 కాదు, 2.5 ఉంటుంది వాళ్ళ సైజు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎలా వేసుకుంటారో ఆ సైజ్ మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? ఎందుకంటే ఎక్స్చేంజ్ అనేది పాసిబుల్ కాదు కదా. సో బ్లాక్ బీడ్స్ అయితే సూపర్ ఉన్నాయండి. స్టాక్ అయితే చాలా తక్కువ ఉంది. అస్సలు లేట్ చేయదు, ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి. ఓకేనా? అవి కూడా ఉన్నాయో లేదో నేను చూసి చెప్తాను, కొంచెం వెయిట్ చేయండి. సో ఇదేంటి ప్రాసెస్. డెలివరీ టైం అయితే 1 week to 10 days అండి. ఒకవేళ ఎవరైనా 10th day ఫంక్షన్ కోసం బుక్ చేసుకునే వాళ్ళు ఉంటే నాకు బుక్ చేసుకునే ముందే, అంటే పేమెంట్ కంటే ముందేనండి, పేమెంట్ చేశాక కాదు, పేమెంట్ కంటే ముందే. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 14th or 15th అనుకోండి, మీకు 22 ఫంక్షన్ ఉంది, 1 weekలో వస్తున్నాను కదా అని చెప్పేసి బుక్ చేసుకుంటారు. బై మిస్టేక్ మేము ఇక్కడ ప్యాక్ చేయడం మర్చిపోయి ఉంటాం, వర్కర్ ఎక్కడో మిస్టేక్ చేసి ఉంటారు అనుకోండి. మీకు 22కి అందవు, మీరు 21st నాకు మెసేజ్ చేసి నాకు రేపటిలోపు కావాలి అంటే నేను పంపించలేను కదా. అందుకే నాకు పేమెంట్ చేసే ముందే నాకు 22 ఫంక్షన్ ఉంది లేదా 29th ఫంక్షన్ ఉంది మేడం, ఆ రోజుకి రావాలి అంటే ఓకే నేను చెక్ చేసుకుంటాను. ఓకే 10 days టైం ఉంది కదా అని ఆర్డర్ తీసుకుంటాను. అండ్ నేను నెక్స్ట్ డే నుంచి అది ప్యాక్ అయ్యిందా లేదా నేను చెక్ చేసుకుంటుంటాను. నాకు వినిన్ 2 to 3 days లోపు నాకు ట్రాక్స్ వస్తాయండి. సో ఆ 2 days లోపు నాకు ట్రాక్ రాకపోతే నేను ట్యాగ్ చేసుకుంటాను, ఇది రాలేదు చూడమని చెప్తాను. అది డిస్పాచ్ చేయకపోతే ఆ రోజైనా చేస్తారు, స్టాక్ లేకపోతే ఇన్ఫామ్ చేస్తారు. సో నేను అప్పుడు మీకు వెంటనే కాంటాక్ట్ చేసి మీకు ఇన్ఫామ్ ఇస్తానమాట. ఇది ఇలా స్టాక్ లేదండి, ఇలా జరిగింది అని చెప్తాను. సో నాకు మీరు డేట్ అనేది చెప్తే నేను ఆ రోజు వరకు ఫాలో అప్ అవుతానండి. అలా చెప్పకుండా లాస్ట్ 10th day ముందు రోజు వచ్చి మేడం 10 days అన్నారు ఇంకా రాలేదు, నాకు రేపు ఫంక్షన్ ఉంది అంటే నేను దాన్ని సార్ట్అవుట్ చేయలేనండి, ప్రాబ్లం అయిపోతుంది. అందుకే అడుగుతున్నాను, డేట్ ఖచ్చితంగా మెన్షన్ చెయ్యండి మీకు ఈ రోజుకి కావాలి అని. మా ప్రయత్నం నేను చేస్తాను. అండ్ మీకు వితిన్ 1 weekలో ఒక ట్రాకింగ్ కానీ లేదా పార్సల్ కానీ రాకపోతే ఒకసారి నాకు ట్యాగ్ చేయండి, నేను కూడా క్రాస్ చెక్ చేసుకుంటాను. అండ్ ట్రాకింగ్స్ అన్ని ట్రాకింగ్ గ్రూప్లో ఇస్తానండి. మీకు ఖచ్చితంగా ట్రాక్ కావాలి అనుకుంటే ట్రాకింగ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. బట్ రీసెంట్లీ అయితే చాలా తక్కువ ట్రాక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను, నాకు టైం సెట్ అవ్వట్లేదు. మోర్ ఓవర్ 1 weekలోకి డెలివరీ అవుతాయండి. పోస్ట్లో అయితే 10 days వరకు పడుతుంది. అండ్ మధ్యలో వర్కింగ్ డేస్ని హాలిడేస్ని కూడా చూసుకోవాలండి. మీరు ఏ రోజు బుక్ చేశారు, సండే రోజు హాలిడే రోజు బుక్ చేశారా, నైట్ 7 o'clock తర్వాత బుక్ చేశారా, ఇవన్నీ కూడా మ్యాటర్ అవుతాయన్నమాట. దాని ప్రకారమే ప్యాకింగ్ టైం అనేది చేంజ్ అవుతూ వస్తుంది. ఓకేనా? మీరు ఈరోజు బుక్ చేసుకున్నట్టే మ్యాక్సిమం రేపు లేదా ఎల్లుండిలోపు అయితే ప్యాకింగ్ అయితే ఖచ్చితంగా అయిపోతుందండి. ఒకవేళ అవ్వకపోయినా మీరు నాకు ట్యాగ్ చేసినట్లయితే మేము చెక్ చేసుకుంటాం. అర్జెంట్ వాళ్ళు చెప్తే రెగ్యులర్గా చూసుకుంటాం, మేము కూడా చెక్ చేసుకుంటూ ఉంటాము. మీరు కూడా 1 weekలోకి రాకపోతే నన్ను ఒకసారి అడగండి. ఓకేనా? సో ఇది అండి ఓవరాల్గా నేను అన్నీ చెప్పేస్తున్నాను. ఇకపోతే ఫినిషింగ్ అండి, అన్నీ కూడా ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్ అండి, మ్యాట్ గోల్డ్ అనమాట. కవరింగ్ గోల్డ్ అయితే కాదు, ఇది వేరే లుక్ ఉంటాయి. బట్ ఇవే కూడా చాలా హాట్గా క్రేజీగా సేల్ అవుట్ అయిపోతున్నాయి. అండ్ మీకు ఇందులో ఏ ఐటమ్ అయినా సరే రియల్గా చూడాల్సిన ఉంటే అన్నీ కాదండి కొన్ని చూపించగలుగుతాను. నెక్స్ట్ లైవ్ అనేది వచ్చేస్తుంది, వీలైనంత వరకు నేను లైవ్లో మీకు చూపించడానికి ట్రై చేస్తాను. నాకు లైవ్ చూపించడానికి అవ్వదండి, ఎందుకంటే నాకు పిల్లలతోటి టైం అనేది సెట్ అవ్వదన్నమాట. సో నేను ఈ వీడియో చేయడానికి నాకు ఇదేంటంటే డైరెక్ట్గా నేను ఫ్రీగా ఉన్నప్పుడు చేసుకుంటూ వచ్చేస్తాను. బట్ ఆ లైవ్ అలా కాదు కదా, మీ ఎదురుగా నేను ఒక 1 hour కూర్చోవాలి. ఆ టైంలో నాకు ఎవరో ఒకరు మళ్ళీ ఫోన్ కాల్స్ మెసేజెస్ డీటెయిల్స్ అన్నీ వస్తుండడం వల్ల అవ్వట్లేదు. బట్ స్టిల్ నేను అట్లీస్ట్ మంత్లీ వన్స్ అయినా మీకు ఒక లైవ్ చేసి చూపిస్తాను. దానివల్ల ఏంటంటే మీకు కూడా ఒక నమ్మకం ఉంటుంది, కొన్ని పీసెస్ మీరు రియల్గా చూడగలుగుతారు. ఓకే మేము మెయింటైన్ చేస్తున్నాం, మేము జెన్యూన్ అని కొత్తగా చూసే వాళ్ళకి నమ్మకం వస్తుందని చెప్పేసి. అండ్ ఇవి వచ్చేసి జీజే పాలిష్లో హిప్ చైన్స్ అండి, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. చైన్ వస్తుంది కాబట్టి మ్యాక్సిమం అడల్ట్కి అనమాట. ఇది నియర్లీ 11 designs వచ్చాయి మొన్న, బట్ ఆల్రెడీ నేను ఇన్స్టాలో పోస్ట్ చేశాను. అండ్ ప్రెజెంట్ ఇక్కడ స్టాక్ ఎంత ఉన్నాయితే చూడాలండి. మీకు నచ్చితే ఏదైనా డిజైన్ స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసుకోండి. సో ఫుల్ డీటెయిల్స్ అయితే క్లియర్ కట్గా ఓపెన్గా చెప్పేస్తున్నానండి. ఏదైనా ఒక వీడియో మొత్తం చెప్తాను, ఏమైనా మిస్ అయింటే కనుక మీరు చెక్ చేసుకుంటుండండి. ఓకే,
అండ్ మెయిన్లీ వచ్చేసి ఓపెనింగ్ వీడియో దగ్గర క్లారిటీగా ఉండండి. ఒక స్టోన్ లేదా ఒక పెరలు పోతే మాత్రం మనము రిటర్న్ ఎక్స్చేంజ్ ఉండదండి. లోకల్ షాప్లో రిపేర్ చేయించుకోండి, నేను మీకు పే చేస్తాను. అండ్ రిటర్న్ తీసుకునే ఐటమ్ సరే ఖచ్చితంగా మీరు నేను అడ్రస్ ఇచ్చాక నెక్స్ట్ డే ఒక 1 or 2 days లోపు ప్యాక్ చేసి పంపించాలన్నమాట. సో ఇది అండి టోటల్ ప్రాసెస్ అనేది. అస్సలు లేట్ చేయకుండా ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కూడా త్వరగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.